ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిరోజు వార్తల్లో ఉండాలని అనుకుంటున్నట్టుగా కనబడుతోంది. ప్రతిరోజు. ఆయన ఏదో ఒక రకమైన ఆహ్, సంఘటనలతో, లేకుంటే ఏదో ఒక రకమైన ప్రకటనలతో ఆయన ప్రతిరోజు వార్తల్లో ఉండాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నా టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అన్నాడాయన. ఎప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే మంత్రి పదవి ఇస్తామని తనకు పార్టీ హామీ ఇచ్చిందని, పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని, కనుక దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆయన ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి డిమాండ్ చేశాడు. నాకు మంత్రి పదవి ఇవ్వవలసిందే, అర్జెంటుగా నన్ను మంత్రి చేయండి అనే ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. అట్లాగే హైకమాండ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా ఆయన చెబుతూనే ఉన్నాడు. సరే, హైకమాండ్ నుంచి ఎవరు హామీ ఇచ్చారు, ఆ హామీ ఇచ్చినప్పుడు సాక్ష్యం ఉందా లేదా, ఆ హామీ నిలబడుతుందా లేదా, ఒకవేళ హామీ ఇచ్చినా కూడా అది నిలబెట్టుకునే పరిస్థితులు ఉన్నాయా లేదా, ఈ అంశాలన్నీ ఇంకొక డిఫరెంట్ యాంగిల్. కానీ ఆయన ఎందుకో క్యాబినెట్ మంత్రి కావాలన్న ఒక ఏమంటాం, ఆ కోరిక బలంగా ఉండిపోయింది ఆయనకు. ఎట్టి పరిస్థితులు నేను క్యాబినెట్ మంత్రి కావాలి అనేది ఆయనకు బలమైన కోరికగా మనకు కనిపిస్తోంది. ఆయన చెప్పింది ఏంటంటే, చేస్తే నన్ను మంత్రి చేయండి, ఇచ్చిన మాటకు కట్టుబడండి, లేకపోతే నా టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అన్నాడు ఆయన. ఇది భువనగిరి జిల్లా చోటుప్పల్లో ఒక సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశాడు. రాబోయే రోజుల్లో తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆయన చెప్పాడు. అండ్ మంత్రి పదవి అనేది తన కోసం కాదని, ప్రజల కోసం అని కూడా ఆయన చెప్పాడు. ఇందులో పాపం ఆయన మొహమాటం లేకుండా చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నాకు పదవి అనేది నా గురించి కాదు, ప్రజల గురించి మంత్రి పదవి కావాలని ఆయన కోరుతున్నాడు. అంటే మంత్రి పదవి ఉంటే తప్ప ప్రజాసేవ చేయలేను అనే ఒక మెసేజ్ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ రకంగా విశ్లేషించవచ్చు. అండ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఈ సమయంలో అంటే ఒకవేళ మంత్రి పదవి ఎవరికైనా ఆ జిల్లా నుంచి ఇవ్వగలిగితే, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇవ్వగలిగితే, ఐదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ, ఈ 2 సెక్షన్స్‌లో, ఈ 2 కులాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది తప్ప, రెడ్డి సామాజిక వర్గానికి వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖరాఖండిగా చెబుతోంది. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పార్టీ హైకమాండ్ కూడా అటువంటి నిర్ణయంతోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఈ సామాజిక సమీకరణలు ఏవైతే ఉంటాయో, అంటే క్యాస్ట్ వైజ్‌గా కూడా మనం చూస్తే, ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నప్పుడు, ఇంకొక మంత్రిని కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఖచ్చితంగా అక్కడ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటు బ్యాంకుల్లో దీని ప్రభావం కనిపించవచ్చునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే హైకమాండ్ కూడా భావిస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఆయన కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. అవసరమైతే నా సంగతి ఏందో ఇంకొక 6 సంవత్సరంలోనూ చూపిస్తా అని కూడా గతంలో అన్నాడు. అంటే 2027 ఎండింగ్‌లో, బహుశా లేకుంటే 2027 మధ్యలో ఆయన తన పదవికి, అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలని కూడా, ఆయన ఉప ఎన్నిక తీసుకురావాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా కూడా చాలా కథనాలు వచ్చాయి, వార్తా కథనాలు వచ్చాయి. సరే, వాటిలో ఎంత నిజం ఉందో ఏమిటో మనకు తెలియదు. ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా, ఉప ఎన్నిక వస్తుందా రాదా, ఇదంతా ఒక సబ్జెక్ట్. బట్ మంత్రి పదవి యాజ్ ఇట్ ఈజ్‌గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జిల్లాకు సంబంధించిన సామాజిక సమీకరణ దృష్ట్యా, అలాగే అంటే మనం ఎప్పుడైనా సరే ఏ క్యాబినెట్ రూపకల్పన జరపాలన్నా, ఏ క్యాబినెట్ విస్తరణ లేకపోతే ప్రక్షాళన జరపాలన్నా ఖచ్చితంగా జిల్లాలు, సామాజిక వర్గాలు, ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ అర్థం చేసుకునే స్థాయిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేరు అని నేను అనుకోను. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇది సహజంగా జరిగే వ్యవహారం. కానీ రాజగోపాల్ రెడ్డి ఏంటంటే,
తనకు తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టుగా నాకు అర్థమవుతుంది. అంటే తనకు ఎమ్మెల్యే పదవి సరిపోదు. నాకు బియాండ్ కావాలి. అంటే మంత్రి పదవి కావాలి. అంటే ఇప్పుడు ఆయన తాజా స్టేట్మెంట్ ఏమిటంటే మంత్రి పదవి ఇవ్వకపోతే నా టార్గెట్ ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి పదవి కావాలని ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలని ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలకే కాదు. ఒక్కసారి అసెంబ్లీ మెట్లెక్కిన ప్రతి ఎమ్మెల్యే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మెజారిటీగా ఉంటారు. కానీ అంత సులభంగా మంత్రి పదవి రాదనే విషయం తెలుసుకో తెలుసుకోవడం ఆయనకెందుకు కష్టమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కనీసం 3 దశాబ్దాలకు పైగా పట్టింది. మనందరికీ తెలుసు. అలాగే కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు 1999లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఆయనను తీసుకోకపోవడం, ఆయన స్థానంలో విజయరామారావును ఆ సామాజిక వర్గం నుంచి తీసుకోవడం, ఆయన అలకపూరణం, అసంతృప్తితో, నిరసనతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు దానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి 14 ఏళ్ల పాటు పోరాడి ఆ ఉద్యమాన్ని కొనసాగించి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు టీఆర్ఎస్ను ఆదరిస్తే మద్దతు పలికితే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే అప్పటికి కేసీఆర్కు సంబంధించిన పొలిటికల్ జర్నీ కూడా చూసుకుంటే అప్పటికి ఆల్మోస్ట్ ఆయన 30 ఏళ్లకు పైగా పాలిటిక్స్లో ఉన్నాడు. సరే, ఇందులో మళ్ళీ ఉద్యమం ఇంకొక 14 ఏళ్ళు అనుకుందాం. ఈ 14 ఏళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చూడండి, ఇక్కడ నేను రాజశేఖర్ గురించి చెప్పాను అండ్ కేసీఆర్ గురించి చెప్పాను. నౌ రేవంత్ రెడ్డి దగ్గరికి వద్దాం. రేవంత్ రెడ్డి కూడా అంత సులభంగా రేవంత్ రెడ్డి సులభంగా సీఎం పదవి రాలేదు. కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న దశలో ఐసీయూలో ఉన్నట్టుగా కనిపించిన వాతావరణంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గేరప్ చేసి ఆ పార్టీని బలోపేతం చేసి క్యాడర్లో ఒక ఉత్సాహం నింపి అలాగే బీఆర్ఎస్ పార్టీని కొట్టగలగాలంటే బీఆర్ఎస్ లాగానే ఆలోచించాలి, కేసీఆర్ను ఓడించాలంటే కేసీఆర్ లాగానే ఆలోచించాలి, కేసీఆర్ కంటే ఒక అడుగు ముందుకు వేయాలి అనే సంకల్పంతో ఆయన ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని పోరాడి మొత్తం మీద అనేక ఫ్యాక్టర్స్, అప్పటికే కేసీఆర్ కుటుంబ సభ్యుల పట్ల వ్యతిరేకత, కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకత, కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారం పట్ల వ్యతిరేకత, లేదంటే కేసీఆర్ బంధువులు లేకుంటే ఆ సామాజిక వర్గం చేసిన దోపిడీ పట్ల వ్యతిరేకత, వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. తానే అన్నీ అయి అప్పుడు ఎన్నికలకు ముందు మనంతా చూసాం. రాష్ట్రమంతటా ఆయన క్యాంపెయిన్ చేశాడు. సో అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పదవినిచ్చింది. ముఖ్యమంత్రిగా ఆయనను గ్రీన్ సిగ్నల్ ఆమోదించింది. మరి నేను ఇప్పుడు ఈ 2-3 గురించి చెప్పాను. రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, అండ్ రేవంత్ రెడ్డి కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి కావాలనుకుంటే మీకు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 60 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. మనకున్న టోటల్ 119 సీట్స్లో ఎవరైతే మెజారిటీ ఫిగర్ సపోర్ట్ ఉంటుందో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా. సో 60 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే తప్ప ముఖ్యమంత్రి ఎవరు కాలేరు. రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు. సో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ ధైర్యంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో మనకు తెలియదు. ఇది ఒక రకంగా బెదిరింపు పాలిటిక్స్గా కూడా మనం అనలైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.